ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసుపై వైసీపీ నేత దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ, మైలవరం ఎమ్మెల్యే సూత్రధారులు అంటూ ఆరోపించారు. మరింత లోతుగా విచారిస్తే చాలా విషయాలు బయటపడతాయని చెబుతున్నారు. టీడీపీ ఎప్పుడైనా సరే అధికారంలో ఉంటే మద్యం ఏరులై పారుతుందని చెప్పారు. టీడీపీ నేతలందరికీ జనార్దన్ రావు సుపరిచితుడు అని చెబుతున్న దేవినేని అవినాష్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఈరోజు జరిగిన మద్యం డంపు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ మద్యం వ్యవహారం? దీంట్లో ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారు? ఏదైతే చిత్తూరు జిల్లాలో దొరికిన కల్తీ మద్యం, నకిలీ మద్యం, ఆ లింక్ ఈరోజు ఇబ్రహీంపట్నం దాకా వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా గోడౌన్లు ఏర్పాటు చేసుకుని బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం అనేది సరఫరా జరుగుతుంది. దానికి అనుగుణంగా ఎవరైతే టీడీపీ నాయకుడు జనార్దన్ రావు అని చెప్పిన వ్యక్తి ఉన్నారో ఇబ్రహీంపట్నంలో దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి గారు వైన్ షాప్ నడుపుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని తను పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుడు. దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే స్థానికంగా ఉన్న పార్లమెంట్ ముఖ్య నాయకుడు కానివ్వండి, ఆ నియోజకవర్గ ముఖ్య నాయకుడు కానివ్వండి, వాళ్ళ అండదండలతో ఎన్టీఆర్ జిల్లాలో కూడా నకిలీ మద్యం అనేది సరఫరా చేస్తున్నారు. మొత్తం ఇబ్రహీంపట్నం కానివ్వండి, కొండపల్లి కానివ్వండి, లేకపోతే మైలవరం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి పేద ప్రజల ప్రాణాలు తీసే విధంగా సరఫరా చేస్తున్నారు. ఈరోజు గోడౌన్లో దొరికింది. నిజంగా పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు కనుక మొత్తంగా కాన్సన్ట్రేట్ చేస్తే అన్ని చోట్ల కూడా వాళ్ళు నకిలీ మద్యం అనేది దొరుకుతుందని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తాం. ఎవరు ఆ విజయవాడ పార్లమెంట్ ముఖ్య నేత, మైలవరం నియోజకవర్గ ముఖ్య నేత ఎవరు? ఎంపీ, ఎమ్మెల్యేనే. దీంట్లో మొహమాటం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే సపోర్ట్తోనే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు నకిలీ మద్యం, కల్తీ మద్యం అనేది చేస్తున్నారు. ఈరోజు ఎవరు? వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. ఎవరు సపోర్ట్ ఉంది? మీ తెలుగుదేశం పార్టీ మండల నాయకులు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. మీకు నెల నెల డబ్బులు పంపిస్తున్నారని చెప్పని ఒక ఇదితో ఈరోజు పేద ప్రజల ప్రాణాలు తీసే విధంగా ఈరోజు మీరు అందరు గారు ముందుకు వెళ్తున్నారు. దీన్ని ఏదన్నా కానివ్వండి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఎవరైతే వెనకమాల ఉన్నారో, ఎంత పెద్ద తలకాయ అయినా వాళ్ళని బయట పెట్టాలని చెప్పని, వాళ్ళ జాతకం మొత్తం గారు బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సార్, అంటే గతంలో వైసీపీ హయాంలో నకిలీ మద్యం, వ్యక్తుల బ్రాండ్తో చాలామంది కిడ్నీలు పోవడం, చనిపోవడం జరిగింది. లిక్కర్ కేసు సంబంధించి కూడా కొంతమంది వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం వైఎస్ఆర్సీపీ నేతలు ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారంట. ఇది తెర మీరైనా మా గవర్నమెంట్లో తీసుకొచ్చామా? కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లోనే వాళ్ళ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం ఈరోజు అన్నీ కూడా దొరికింది. ఈరోజు మేము ఎటువంటి అక్రమంగా కానివ్వండి, మా మీద పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అక్రమమైన కేసు, అబద్ధపు కేసు పెట్టారు. కేవలం కక్ష సాధింపుగా ఈరోజు మా ఎంపీ గారిని కానివ్వండి, లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈరోజు వాళ్ళు ఇచ్చేస్తాం కూడా జరుగుతుంది. ఈరోజు 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు కల్తీ మద్యం, నకిలీ మద్యం చేశారు. మళ్ళీ 24లో మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టారు. దాన్ని ఈరోజు బయట ప్రపంచానికి తెలిసింది. దాన్ని అరికట్టే బాధ్యత ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ వాళ్ళు తీసుకోవాలి. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే విజయవాడ పార్లమెంటు సభ్యుడు, అలాగే మైలవరం శాసనసభ్యుడు, వీరిద్దరి పాత్రత, సూత్రధారులు, వీరిద్దరి నేతృత్వంలో ఈ తతంగం జరిగింది. వారు పాత్ర ఉందని చెప్పి ప్రభుత్వం సీరియస్గా దర్యాప్తు చేయాలని చెప్పి దేవినేని అవినాష్ అంటున్నారు.